మంచిగా 1000కు పైగా మరి దీని యొక్క మరి సబ్స్క్రైబర్స్ మరి ఈ యొక్క కుటుంబ సభ్యులుగా మార్చబడిన అనేక మంది ఈ వాక్యాల ద్వారా మరి సంఘంలో అందించబడుతున్నటువంటి వాక్యాలన్నీ యూట్యూబ్లో అందించడం జరిగింది. మరి యూట్యూబ్లో అందించడం జరిగిన ద్వారా మరి చాలా మందికి దేవుడు పరిచయం చేసిన వరకు సంఘాన్ని దేవుడు పరిచయం చేశాడు. చాలా మంది నాకు చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఏమనంటే అయ్యగారు మీరు యూట్యూబ్లో చక్కటి వాక్యం మేము వింటూ వస్తున్నాం. సేవకులు ఇక్కడ మరి గతించిన క్రిస్టమస్ రోజు వాక్యం అందించడానికి మరి పెగళ్ళపాడు నుంచి వచ్చిన అయ్యగారు అయితే చెప్పాడు, అయ్యగారు మీ పరిచర్యలు ఎప్పటికప్పుడు మాకు అప్డేట్ అందుతూనే ఉంది, మరి చాలా చక్కగా మీరు సాగిస్తున్నారు, యూట్యూబ్ పరిచర్యలో ఇంత చక్కగా దేవుడి వాక్యాన్ని మీరు అందిస్తున్నారు అని చెప్పి చాలా మందికి చెప్తూ వస్తున్నారు. ఇదంతా మానవరీత్యా ప్రయత్నం ఏమి దేవుడే సహాయకుడిగా ఉండి ఈ ఒంటరి ప్రయాణాన్ని దేవుడు ఎంతగా తన తోడుతో నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు ఎవ్వరు సహాయకులు లేరండి. ఈ సేవ పరంగా నాకు ఎవరు సహాయకులు లేరు. ఉన్నదంతా మీరే. ఏమండి నా కొరకు ప్రార్థించిన తల్లులు, సహాయపడుతున్నటువంటి యవన బిడ్డలు, మందిరం కొరకు సేవ చేస్తున్నటువంటి మీరే తప్ప నాకు ఎవ్వరు సహాయకులు లేరు. దీంట్లో నేను ఒంటరి వాడిని, కానీ నా ముందు మీరు ఎంతమంది ఉన్నారు. ఇంతమంది ద్వారా ఇంత గొప్ప విజయాన్ని దేవుడు చేకూర్చాడు. దానికి తగిన మరి సంతోషాన్ని మీ మధ్య కనపరచాలని, ఈ సంతోషాన్ని మీ అందరి ముందు మరి మీరు కూడా ఈ సంతోషంలో పాలుభాగస్తులు కావాలని మరి ఇంతగా దేవుడి పరిచయం వాడుకుంటున్నారంటే గమనించాలి. దేవుడు మన బ్రతుకుల్లో కూడా ఎప్పుడొకప్పుడు కదా, ఏది లేని స్థితి కదా, అప్పుడు అంతా ఎవరికి పరిచయం లేనటువంటి పరిచర్య కదండి. తండ్రి గారు ఉన్నటువంటి కాలంలో ఏదో అలా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు ఈ పరిచర్య రాత్రికాల సమయం మేము పడుకునేటప్పుడు సుమారు 11:30 టైం ప్రార్థనలో ఉన్నాం. ప్రార్థనలో ఉంటే ఒకటే గోల ఏంటంటే రాత్రి నుంచి దగ్గరగా 10వ 11వ సారి విన్నా. ఏమన్నా తెలుసా, ఈ రోడ్లు ఏంటి ఇన్ని చర్చీలు ఉన్నాయి, ఈ రోడ్లో ఏంటి ఇన్ని చర్చీలు ఉన్నాయి, ఎక్కడొక చర్చి అక్కడొక చర్చి అక్కడొక చర్చి అని రాత్రి నుంచి ఇప్పుడు వరకు కనీసం 11 సార్లు తెల్లారిన కారింటికి కూడా ఒకళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఈ సందులో 3 చర్చీలు ఉన్నాయంట, ఈ సందులో ఇన్ని సంఘాలు ఉన్నాయంట అని చెప్పుకుంటూ వెళ్తున్నారు. ప్రజలు మాట్లాడుకునేటట్లుగా దేవుడు మనల్ని వృద్ధిలోనికి తీసుకుని వచ్చిన గాక. హల్లెలూయా. దేవుడు అందరి నోట మనల్ని ఉండేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. కుమారుడు పడిన ప్రయాస, బను ప్రయాణ ప్రయాస దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. మరి ఇంకే కటింగ్ చేసుకున్నాం కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. ఆఖరి ముగింపు కార్యక్రమం ఇంకేమి తొందరగా ఏమి కొనసాగించను. మరి దేవుడి పరిచర్యను వృద్ధిలోనికి తీసుకొస్తున్న దానిని బట్టి మరి కృతజ్ఞతగా మరి సంఘం తరఫున ఈ కార్యక్రమం జరిగింది. ఈ కేక్ డబ్బులు కూడా నాయగారు, అర్థమవుతుందా, ఈ కేక్ డబ్బులు కూడా నాయగారు అంతా పన్నునే మరి సహోదరుడు మోషేనే ఖర్చు పెట్టాడు. నాదేం కాదు, నాదేం లేదు. మరి ఖర్చు పెట్టినటువంటి బిడ్డలకు, ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలకు, సంఘంగా ఉన్నటువంటి మీకు మరి ఎంతమంది అయితే దీంట్లో కుటుంబ సభ్యులు అయ్యారు వారందరికీ దేవుడు మెండైనటువంటి కృపను అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకులను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము స్తోత్రము స్తోత్రం నాయన మహాపరిశుద్ధుడ ఘనమైన తండ్రి, మీ పరిశుద్ధ పాదములు కొద్దునాలు స్తోత్రములు ప్రభా. నేను సంఘం నిమిత్తం బిడ్డలందరూ ఎంతగానో ప్రార్థన చేస్తున్నారు. బుధవారం ప్రార్థన జరుగుతుంది ప్రభా, శుక్రవారం ప్రార్థనలో, శనివారం ప్రార్థనలో, మాసాంతరకుడిగా ప్రార్థనలో ప్రభా, విశ్వాసులైన స్త్రీలు ఎంతగానో ప్రయాసపడి కన్నీరు కారుస్తూ ప్రభా సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కొక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రార్థన ఫలితమే ప్రభా ఈ రీతిగా 1000 మంది నాయనని వాక్యం వినడానికి కృప చూపిస్తున్న స్తోత్రములు నాయన. సంఘంలో అయితే కొద్ది మందిగా ఉన్నా కానీ ప్రభా వాక్యం వినే వారిని 1000 మందికి పైగా చేసిన దేవాలయం ఎందుకు పనికిరాని వారమే, యోగ్యత లేని వారము కానీ ప్రభా మమ్మల్ని ప్రేమించి ప్రభా ఇట్టి ధన్యతలు ఇట్టి కృపనిచ్చిన దేవానికి వందనాలు. ఎందుకు లేని వారమయ్యా, ఎందుకు పనికి నాని వారమయ్యా, లెక్కకు తక్కువ వారమయ్యా, అయినా కానీ విడిచిపెట్టక కరుణించి కృప చూపిస్తూ ప్రభా నీ వాక్యాలు నాయన నీ ఆత్మ ద్వారా నింపి ప్రభా, నీ ఆత్మతో నింపి ప్రభా
పరలోక సత్యాలు తెలియజేస్తున్న దేవా, ప్రభా. మనుషులు విద్య లేని వారమైన గాని ప్రభా, నీవు నీ ఆత్మతో నింపి ప్రభా, అవును ప్రభా. వీళ్ళందరూ వినే విధముగా ప్రభా వాక్యాలు బయలుపరుస్తున్న దేవా, మీకు దేవా, వందనాలు, స్తోత్రములు. స్తోత్రాలు. ఇంకెన్నడూ ఇటువంటి నాయన యా. అలజడులు ఎవరిలో లేకుండా ప్రభా, అందరూ వా. ఇంకా ఎక్కువగా ఎదగటానికి, సంఘం ఎదగటానికి, అలాగే నాయన ఈ ఫోన్ పరిచయం ఎదగటానికి సహాయం చేయమని సహాయం అడుగుతున్నాం చేయండి. ప్రభా. నీకు వందనాలు. నిరాశపడక ప్రభా, అవును ప్రభా. ఎటువంటి ఆటంకాలు రాకుండా ప్రభా, అవును ప్రభా. నానాటికి అభివృద్ధి చెందడానికి సహాయం చేయమని అడుగుతున్నాం సహాయం ప్రభా. చేయండి నీకు నాయన. వందనాలు. స్తోత్రాలు. కూడిన వీళ్ళందరినీ కూడా మీరు దీవించండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆశీర్వదించండి. ఎంతగైతే నీకు మాట బన్ను పరిచయం చేస్తున్నాడు ఆ బిడ్డను దీవించండి. దీవించండి. అక్కడే ప్రయాసే కాదు ప్రభా, నాయన ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ పడుతున్న ప్రయాసను మీరు దీవించండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఆశీర్వదించండి. ఇంక నాయన ఆశీర్వదించబడిన వారిని చూసి అనేక మంది ప్రభా పరిచర్యకు ముందుకు సాగటానికి సహాయం చేయమని చేయండి అడుగుతున్నాం నాయన. ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. స్తోత్రములు నాయన. ఈ దినానికి ఖర్చు చేస్తుండగా మీ కృప, మీ కాపుదల ఇలాగ ఇంకా అనేక గొప్ప కార్యములు ఫోన్ల ద్వారా మేము విని ప్రభా, నాయన ఇంకా అనేకమైన ఈ రీతిగా ఖర్చు చేయడానికి సహాయం చేస్తారని, సహాయం మమ్మల్ని అందరినీ మీ కృపలో వర్ధిల్లింప చేస్తారని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది, కేక్ కటింగ్ చేసుకుందాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ఈ పరీక్షలు అభివృద్ధిలోకి వచ్చిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన రావాలి, పురుషులు రావాలి, పురుషులు రావాలి. దీనికోసం ఖర్చు అయిన వాళ్ళు రావాలి, పైకి రావాలి. ఇంకా మీ కష్టమే, దయచేసి ఇదంతా. అందరూ లేచి నిలబడదాం. అందరూ ముగింపు ప్రార్థన.